హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కమ్మనైన పుల్లటి గోంగూర చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా బాండీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. ఈ చట్నీకి నేనైతే ఒక పెద్ద గోంగూర కట్ట అయితే తీసుకున్నానండి. గోంగూర పచ్చిమిర్చితో చేసిన చట్నీ చాలా బాగుంటుందండి, నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి తీసుకొని వేయించాలండి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ మిర్చి బాగా ఘాటుగా ఉంటుందండి. మీకు మంట కావాలంటే ఇంకొంచెం మిర్చి తీసుకోవచ్చు. పైన మూత పెట్టేశానండి, ఎందుకంటే మిర్చి చిందుతాయి కాబట్టి మనం మూత పెట్టుకోవాలి. ఇక్కడ మిర్చి అయితే వేగిపోయినాయండి. వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఆ బాండీలో వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఒకసారి కలిపేసేయాలండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని గోంగూరని బాగా మగ్గనివ్వాలి. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గోంగూరను ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చిన్నులపాయలు, జీలకర్ర, చింతపండు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో అయితే వేసేసుకోవాలండి. వీటితో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా తీసుకొని ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి. ఈ మిశ్రమం అయితే ఈ విధంగా వస్తుందండి. స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా దీనిలో కలిపేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేస్తే జారిపోతుందండి గోంగూర అనేది, అందుకని ముందు ఇవన్నీ వేసిన తర్వాత ఈ గోంగూరను కూడా దానిలో కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు దినుసులు అయితే తీసుకున్నాను. అలాగే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు అనేది పెడుతున్నానండి. నెయ్యి వేసుకుంటే గోంగూరకి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. నూనె కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చీలు, 4 చిన్న ఉల్లిపాయ గబ్బాలు వేసేసుకున్న తర్వాత మన తాలింపు గింజలు ఉంటాయి కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, వాము, కరివేపాకు అన్నీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్ అనేది కూడా మంచిగా అవుతుంది. గోంగూర కదండి, పులుపుకి గ్యాస్ అది కూడా రాకుండా ఉంటుంది.
అంతేనండి, రెడీ అయిపోయిన గోంగూరలోకి అయితే ఈ తాలింపును వేసి కలుపుకోండి. మన కమ్మటి పుల్లటి గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ గోంగూర చట్నీని అన్నంలో కలుపుకొని తింటే వెన్న ముద్దలాగా కరిగిపోయి నోట్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఒక్క ముద్ద తింటే చాలు, అన్నం అంతా ఈ గోంగూర చట్నీతోనే తింటారు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.